హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బీకే వ్లాగ్స్. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి క్షీరసాగర మథనంలోని అంతర్యమేంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. దీనిని చిలుక ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, మదన ద్వాదశి అని అనేక పేర్లైతే ఉన్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీర సముద్రం మీద శయనించిన విష్ణుమూర్తి నిద్రలేచి బ్రహ్మదేవతల సమేతంగా బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఈ రోజు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు యొక్క ప్రాధాన్యం గురించి మనం చెప్పనక్కర్లేదు. తులసి కోటటి విష్ణుమూర్తిగా ఉసిరికాయతో కూడిన ఉసిరి కొమ్మని ఉంచి ఓం శ్రీ తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామిని నమః అని మంత్రాన్ని జపిస్తూ షోడశోపచార పూజ వంటి పూజా విధానాన్ని మనము ధూపదీప నైవేద్యాలతో సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటూ ఉంటాము. ఈ రోజు దీపదానం చేసిన వారికి జన్మ జన్మాల పాపాలు దహించుకుపోతాయని కార్తీక పురాణం చెబుతోంది. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మతించిన ఘట్టం రామాయణ భారతాలలోనే కాకుండా పురాణాల్లో కూడా ప్రస్తావన అయితే ఉందని. సుక్కి అనే పామును తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను వాడారు. సాగర మతనం కోసం మందర పర్వతాన్ని దన్నుగా కూర్మావతారం వెలిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.